Hello, Bhaskar Garu. Hi, Welcome to Yeah, Ravi. Gulter Hi. Pro. Welcome to our office. Yeah. So, you had two releases in the Yeah. last few months. ఒకటి వచ్చేసి శివరపల్లి, Oh, ఇంకొకటి వచ్చేసి ముత్తయ్య. yeah. సో ఎలా ఉండింది? ఆల్మోస్ట్ ఒక 1 decade స్ట్రగుల్ తర్వాత వర్క్ జనాలకు కనిపిస్తుంది. సో వాట్ ఈస్ ద హెడ్ స్పేస్ లైక్? Yeah, it is actually surprising because ముత్తయ్య ముందే అవుతుంది అనుకున్నాను. అది కొద్దిగా వెయిట్ చేయించింది. దాని తర్వాత నా సెన్సిబిలిటీస్కి చాలా దగ్గర ఉండే ఒక షో డైరెక్ట్ చేయడానికి నాకు ఆపర్చునిటీ రావడము, దాన్ని డైరెక్ట్ చేసిన తర్వాత అది కూడా మంచి అప్రిషియేషన్స్ ఫ్రమ్ ఆడియన్స్ రావడం అనేది ఇట్ ఈస్ సో, అంటే కొద్దిగా కొంచెం రిలాక్స్. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి చేసినావా, దానికి సమ్ కైండ్ ఆఫ్ ఒక చిన్న రిజల్ట్ వచ్చింది. దాని తర్వాత ముత్తయ్య ఇమీడియట్గా అవ్వడం అనేది ఇట్ ఈస్ సో హ్యాపీ. అంటే పీపుల్ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ ఈజ్ వాట్. సో కొద్దిగా ఒక ఫస్ట్ స్టెప్ అనేది ఐ హ్యావ్ ఎక్కాను అనేది నేను అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఎన్ని ఇయర్స్ జర్నీ? ఆల్మోస్ట్ 2012లో స్టార్ట్ చేశాను. సో మధ్యలో ఒక 2-3 years గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ లోనే ముత్తయ్య ఐడియా వచ్చిందని చెప్పారు. ఆ గ్యాప్లోనే వచ్చింది యాక్చువల్లీ. సో ముత్తయ్య అండ్ సమ్ కైండ్ ఆఫ్ అదర్, అంటే ఒకటే వరల్డ్ నుంచి నేను కొంచెం కొన్ని స్టోరీస్ ఎక్స్ప్లోర్ చేశాను. ముత్తయ్య ఈజ్ వన్ ఆఫ్ దెమ్ అనమాట. సో ఆ గ్యాప్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను. ఫ్రెండ్స్తో అక్కడక్కడ రైటింగ్ కొలాబరేట్ అయ్యి చేస్తూ ఉన్న టైంలో ఐ థాట్ ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ చేసేద్దాం అని డిసైడ్ అయ్యి 2019లో నా ట్రయల్ స్టార్ట్ చేశాను అనమాట. సో వాట్ వాస్ 2012 to 2019? లైక్ 2012 లో జర్నీ స్టార్ట్ అయిందంటే అప్పుడు హైదరాబాద్కి వచ్చారా? హైదరాబాద్కి వచ్చాను. యువర్ ఫ్రమ్ వనపర్తి. ఓకే. అప్పుడు 2012లో ఇక్కడికి వచ్చి ఒక ఫిలిం స్కూల్లో ఐ ఫినిష్డ్ మై డిప్లొమా, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్లో డిప్లొమా ఫినిష్ చేశాను. ఇంకా దాని తర్వాత నాకు కొంచెం బేసిక్గా ఇనిషియల్గా నేను రాసిన కథలన్నీ కొంచెం బిగ్గర్ స్కేల్లోనే ఉండే అనమాట బేసిక్గా. సో నాకు ఒక పెద్ద డైరెక్టర్తో చేస్తే ఐ విల్ గెట్ సమ్ ఇన్నఫ్ ఎక్స్పీరియన్స్ ఫర్ దట్ అని చెప్పేసి నేను ట్రై చేశాను. 3 yearsలో అవ్వలేదు. 3 years? 3 years. 3 yearsలో వాట్ వర్ యూ డూయింగ్? అంటే నేను బేసిక్గా ఆ టైంలోనే కొంచెం షార్ట్ ఫిల్మ్స్ ఎక్స్ప్లోర్ అవుతుండే. బేసిక్గా ఐ వాజ్ రైటింగ్, ఐ వాజ్ ట్రైంగ్ టు, అంటే బేసిక్గా నేను పెద్ద డైరెక్టర్స్తో ట్రై చేయడం వల్ల ఏమైపోయిందంటే ఒక్కరొక్కరితో ఆల్మోస్ట్ 1 year వెయిట్ చేయించేవాళ్ళనమాట. సో నెక్స్ట్ ఫిల్మ్కి వేద్దాం అనే ఒక పర్స్పెక్టివ్లో నేను వెయిట్ చేసేవాడిని. అండ్ నేను కొంచెం ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. వెళ్ళి పదే వెంటపడి అడిగే ఒక నేచర్ కాదు నాది యాక్చువల్లీ. ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంచెం అది మైనస్. ఎగ్జాక్ట్లీ, చాలా మైనస్. సో ఆ 3 years కొంతమంది సెలెక్టెడ్ పీపుల్తో మాత్రమే నేను ట్రావెల్ చేశాను. సో ఒక ఫిలింకి, ఒక మంచి ఫిలింకి ఆపర్చునిటీ వచ్చి ఉండే, బట్ ఏంటంటే ఫిలిం గాట్ షెల్ఫ్డ్ అనమాట. సో అలాంటివి జరిగినాయి బేసిక్గా ఆ టైంలో. అంటే కొంతమంది డైరెక్టర్స్తో వర్కౌట్ అయింది కానీ సో వాళ్ళ ఫిలిమ్స్ ఇంకా మెటీరియలైజ్ అవ్వడానికి లేట్ అవ్వడం ఇట్లాంటివి జరిగి ఉండే అనమాట. సో నేను ఇంకా 2015 వచ్చేసరికి షార్ట్ ఫిల్మ్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇక్కడ అసలు ఫస్ట్ మనం ఫిలిం స్కూల్ చేసాము. అక్కడక్కడ చిన్న ఫిలిమ్స్కి నేను షూట్కి వెళ్ళేవాను అనమాట. సో ఆ ఎక్స్పీరియన్స్తో అసలు చూద్దాం ఏంటి మనం ఎంతవరకు చేయగలుగుతాం అనే ఒక పర్స్పెక్టివ్లో ఐ ట్రైడ్ సమ్ షార్ట్ ఫిల్మ్స్ అనమాట. సో ఆ షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు మిస్టేక్ అని ఒక షార్ట్ ఫిల్మ్ కొన్ని ఒక 4-5 షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ఒక 3 అవైలబుల్ ఉన్నాయి బేసిక్గా. సో ట్రై చేశాను, బట్ అప్పుడున్న థాట్ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్ ఉంటుండే. సో మేకింగ్ మాత్రమే, హౌ హీఈస్ డైరెక్టింగ్ ద స్టోరీ అనే పర్స్పెక్టివ్లో మేకింగ్ మాత్రమే కొంచెం కేర్ఫుల్గా చూసుకొని కొంచెం స్టోరీస్ గురించి నేను ఆన్ ద స్పాట్, అంటే షార్ట్ ఫిల్మ్స్కి కావాల్సిన కథలో ఆన్ ద స్పాట్ ఏదో రాసేసి చేసేవాడిని అనమాట బేసిక్గా. సో సమ్వాట్ ఎక్స్పీరియన్స్, దాని నుంచి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. తర్వాత ఐ రియలైజ్ దట్ దిస్ ఈజ్ ఆల్సో నాట్ గోయింగ్ టు వర్క్. లేదు, ఇంకా వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ థింగ్స్, స్టోరీ టెల్లింగ్ ఎక్స్ప్లోర్ చేయాలి, రైటింగ్ ఎక్స్ప్లోర్ చేయాలి అని చెప్పేసి నేను షార్ట్ ఫిల్మ్స్ ఇప్పుడు చేయకూడదు. ఐ హ్యావ్ టు లెర్న్ ద క్రాఫ్ట్ ఫస్ట్, అంటే ఇన్డెప్త్గా నేర్చుకోవాలి అని చెప్పేసి. సో ఆ టైంలోనే నాకు కొంచెం ఇక్కడ ఉండలేని సిచ్యువేషన్ ఉండే అనమాట. నేను మళ్ళీ ఊరు వెళ్ళి అక్కడ కొంచెం ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అవి చూసుకుంటూనే ప్యారలీ ఐ స్టార్టెడ్
రీసెర్చింగ్ అబౌట్ ద క్రాఫ్ట్, మెయిన్లీ స్క్రీన్ రైటింగ్. సో దాని మీదే ఆల్మోస్ట్ ఒక 2-3 years కూర్చున్నాను అనమాట. ఓకే. సో వాట్ ఈస్ దిస్ అంటే చాలా ఫిలిమ్స్ అనలైజ్ చేయడము, చాలా ఫిలిమ్స్ చూసి వాట్ ఎవర్ అంటే దానికి సంబంధించిన బుక్స్ ఆర్ సమ్ థింగ్స్ అవైలబుల్ ఏవి అవైలబుల్ ఉంటే వాటితో నేను క్రాఫ్ట్ నేర్చుకోవడానికి చాలా ట్రై చేశాను అనమాట. లైక్ ఏమేమి బుక్స్ చదివారు, ఏమేమి లైక్ అంటే బేసిక్గా నేను మనకు రాబర్ట్ ఫ్రాస్ట్ వీళ్ళ బుక్స్ ఉన్నా కూడా బేసిక్గా నేను జస్ట్ ఆ హెడ్లైన్స్ కొంచెం స్టఫ్ అదంతా చదువుతూ వెళ్ళాను కానీ, బట్ తెలుగులో ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసిన అనమాట. బేసిక్గా తెలుగులో రాసిన కొన్ని బుక్స్ అవైలబుల్ ఉన్నాయి. బేసిక్గా ఫిల్మ్ మేకింగ్ గురించి, రైటింగ్ గురించి చాలా కొన్ని బుక్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ కొంతమంది దే ఆర్ హ్యావింగ్ సమ్ యూట్యూబ్ ఛానల్స్, ఆ పేరు సంథింగ్ ఏదో ఉంది, ఫర్గాట్ ఇట్, చాలా రోజులు అయింది. సో అందులో చాలా మంచి స్టఫ్ దొరికేది అనమాట. ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత ఓకే నౌ ఐఎమ్ రెడీ టు టెల్ స్టోరీస్ అనే కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత నేను ఇంకా ఇండిపెండెంట్ ఫిల్మ్ ఒకటి స్టార్ట్ చేయాలని చెప్పేసి 2019లో అంటే 2016 నుంచి నాతో ఉన్న ఐడియాస్లో ఒకటి పిక్ చేసుకొని నేను 2019లో పిచ్ చేయడం స్టార్ట్ చేసిన. అప్పుడు వాట్ వాజ్ దట్ పిచ్ లైక్? ఇట్స్ ఆల్సో లైక్ ఇదే వరల్డ్ నుంచి ముత్తయ్య ఎలాంటి వరల్డ్ చూస్తారో అలాంటి వరల్డ్ నుంచే ఇంకో కథ ఉండే అనమాట బేసిక్గా. ఓకే ఓకే. యా విలేజ్లో అంటే బేసిక్ ఏంటంటే నేను ఊర్లో ఉన్నప్పుడు కొంతమంది మనుషుల్ని చూశాను. వాళ్ళు ఏంటి అంటే ఊర్లోనే ఉంటూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ దే ట్రై సమ్ షార్ట్ ఫిల్మ్స్, సమ్ రీల్స్ అట్లాంటివి చేసి యూట్యూబ్లో పెడితే ఎవరో ఒకరు చూసేసి ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి మనకు అవకాశాలు వస్తాయని ఒక పర్స్పెక్టివ్లో ఊర్లో ప్రయత్నాలు నేను చూశాను అనమాట. చాలా దగ్గర నుంచి చూశారు బేసిక్గా. సో వాళ్ళకు కొన్నిసార్లు వాళ్ళకు నా గురించి తెలిసి అంటే ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేశాడు, ఇట్లా ఇండస్ట్రీలో ట్రై చేసి వచ్చాడు అని చెప్పేసి తెలుసు అనమాట బేసిక్ కొంతమందికి. సో వాళ్ళు నాతో ఇంటరాక్ట్ కూడా అయ్యారు చాలా సార్లు. సో వాళ్ళ నుంచి అప్పుడు నేను చాలా నవ్వుకున్నాను బేసిక్గా. అరే అసలు ఇంత ఇన్నోసెంట్గా అసలు ట్రై చేస్తున్నారు, ఏం మాత్రం ఒకటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏదో ఒకటి చేయాలని ఒక పర్స్పెక్టివ్లో ఉన్నారనమాట. సో వాళ్ళని చూసి చాలా బాగా అనిపించింది. సో అక్కడ నుంచి విలేజెస్లో ఫిల్మ్ మేకింగ్ ఎట్లా చేస్తున్నారు, ఏ పర్స్పెక్టివ్లో చేస్తున్నారు అనే పర్స్పెక్టివ్లో ఫస్ట్ ఒక కథ రాసిన. సో నేను చేయలేకపోయినా బేసిక్గా. అదే ఇండిపెండెంట్ ఫిల్మ్ కింద తీద్దాం అనుకున్నారా? అదే ఇండిపెండెంట్ ఫిల్మ్. బట్ దాని ట్రైలర్ నుంచే మీకు ముత్తయ్య. ఎగ్జాక్ట్లీ. యా. సో అక్కడ నుంచి అది ట్రైలర్ చూసిన నా ఇండస్ట్రీ ఫ్రెండ్ సర్కిల్ కొంతమంది షేర్ చేశారనమాట. సో ఆ సినిమా మొత్తం తీసేసారా మీరు? తీయలేదు, ఓన్లీ ట్రైలర్ మాత్రమే షూట్ చేశాను అనమాట. ఓకే. ఐ రోట్ ద ట్రైలర్ స్క్రిప్ట్ అండ్ షార్ట్ ఇట్, ఎడిటెడ్ మై సెల్ఫ్, ఎడిట్ చేసాను, అంత రెడీ చేసేసి నాకు ఇప్పుడు ఒక ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి కొంత సపోర్ట్ ఉండే. సో ఇంకొంత ఫండ్స్ కావాల్సి ఉండి నేను దాన్ని రిలీజ్ చేశాను అనమాట. సో కోవిడ్ ముందు నాకు ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ ఉండే, వాళ్ళు కోవిడ్ తర్వాత దే డ్రాప్డ్ అనమాట సిచ్యువేషన్స్ వాళ్ళ. ఆ ప్రొడ్యూసర్స్ ఎలా వచ్చారు మీ దగ్గరికి? బేసిక్గా ఐ ఆల్సో యూజ్ టు రైట్ సమ్ అనాలిసిస్ ఆన్ మై ఫేస్బుక్. ఓకే ఓకే. ఫిల్మ్ రివ్యూస్ కూడా రాసేవాను అనమాట. అంటే రివ్యూ రైటర్ లాగా రాయను కానీ సమ్ కైండ్ ఆఫ్ అనాలిసిస్ రాసేవాను అనమాట బేసిక్గా. ఐ యూస్ టు రైట్. సో దాని నుంచి ఈవెన్ నాకు ఇండస్ట్రీ నుంచి కొన్ని కాల్స్ కూడా వచ్చినాయి. యువర్ రైటింగ్ ఫెంటాస్టిక్, యువర్ అనలైజింగ్ ది స్క్రిప్ట్స్. ఎగ్జాంపుల్ ఇవ్వగలుగుతారా? ఎగ్జాంపుల్ అంటే చాలా రోజులు అయింది. అంటే నేను అడివిశేష్ గారి ఫిలిమ్స్ రాశాను. అప్పుడున్న ఇండిపెండెంట్ పెళ్లి చూపుల గురించి, నచ్చిన ఫిలిమ్స్ ఆల్మోస్ట్ అన్నింటి గురించి. అంటే కాల్ చేసి ఎంకరేజ్ చేసిందా? ఓకే. అంటే వాళ్ళు ఒక 2-3 ఉన్నారు. నా ఫ్రెండ్స్ నుంచి 2 బేసిక్గా, మహేష్ రెడ్డి అని తను హవా అని ఒక ఫిలిం డైరెక్ట్ చేశాడు తను, అండ్ చందు అని ఇంకొక పర్సన్. దే ఆర్ ఆల్సో బడ్డింగ్ ఫిలిం మేకర్స్. అండ్ రీసెంట్లీ ఈవెన్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి డైరెక్టర్ కూడా నాకు ప్రదీప్ చిలుకూరి గారు, తను కూడా ఫేస్బుక్లో రైటింగ్స్ చూసి హీ నరేటెడ్ స్టోరీ. అంటే ఈ స్టోరీ కాదు, ఇంతకుముందు స్టోరీ అనమాట. జస్ట్ టు హ్యావ్ సమ్ డిస్కషన్స్, స్టోరీ గురించి కొద్దిగా డిస్కస్ చేసి ఏమనిపిస్తుంది ఫీడ్బ్యాక్ కోసం హీ నరేటెడ్ అనమాట. సో అలాంటి థింగ్స్ జరుగుండే. సో ఆ ప్రాసెస్లోనే ఈ ప్రొడ్యూసర్స్ కూడా దే యూస్ టు ఫాలో అనమాట బేసిక్గా కొద్దిగా.
సో ఇంకా వాళ్ళు ఏదైనా కథ ఉంటే చెప్పండి, యు ఆర్ ఆల్సో ట్రైంగ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ కదా, చెప్పండి అన్నాడు. సో 2019లో స్టోరీ వాజ్ రెడీ, నరేట్ చేశాను, వాళ్ళకు ఇమీడియట్గా నచ్చింది అనమాట. సో ఆ ఇండిపెండెంట్ ఫిల్మ్ అది ప్రాపర్గా ప్రీ ప్రొడక్షన్ నడుస్తూ ఉంది. ఆ టైంలో కోవిడ్ వచ్చేసింది. సో 1 year ఎప్పుడు వెళ్ళిపోతుంది ఇది, ఎప్పుడు ఓపెన్ అవ్వగానే సినిమా చేద్దామనే థాట్లో ఉండిందనమాట. వాళ్ళకి ఆ తర్వాత కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు దే డ్రాప్డ్ అనమాట. సో బట్ మా ఫ్రెండ్స్ కొంతమంది చాలా ఇండీ స్టైల్లో చేద్దాం, నేను కూడా బేసిక్గా ఇండిపెండెంట్ ఫిలిం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన కాబట్టి ఇండీ స్టైల్లో చేద్దామనే థాట్లో వాళ్ళు సపోర్ట్ చేద్దామని చెప్పేసి రెడీ ఉండే. బట్ ఇంకా కొన్ని ఫండ్స్ కావాలి, ఎందుకైనా మంచిది, సో సేఫ్ సైడ్ ఉంటుంది కదా, మధ్యలో ఫండ్స్ అయిపోవచ్చు అనే పర్స్పెక్టివ్లో నేను హౌ మచ్ వాస్ ద బడ్జెట్ దట్ యూ పిచ్డ్ ఒరిజినల్ ఆ ఫిల్మ్కి 30-35 lakhs. ఓకే, యా. సో ఆ ప్రొడ్యూసర్స్ డ్రాప్ అయిన తర్వాత ఇంకా తక్కువలో చేద్దాం అనుకున్నాను నేను. యాక్చువల్లీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ హ్యావ్ టు ప్రూవ్, ఐ హ్యావ్ టు టెల్ ఎ స్టోరీ. ఓటీటీ కూడా అప్పుడు కొంచెం స్ట్రాంగ్గా ఉంది కాబట్టి సమ్ ప్లాట్ఫామ్స్ ఆర్ వెరీ గుడ్, ఇప్పుడు ప్రూవ్ చేసుకోవడానికి స్కోప్ చాలా బెటర్గా ఉందనే ఒక పర్స్పెక్టివ్లో నేను చేద్దామని ఎనీ విచ్ వే దీన్ని ఈ కథని చెప్పాలి అనే ఒక పర్స్పెక్టివ్లో నేను క్రౌడ్ ఫండింగ్ కోసం ట్రైలర్ బయట పెట్టాను అనమాట. సో పీపుల్ లైక్డ్ ఇట్. బట్ దాని తర్వాత సేమ్ అలాంటి కథతో ఇంకో సినిమా ఆల్రెడీ ఈజ్ రెడీ అని. యా, ఆ సినిమా వచ్చిందా బయటికి? యా. ఏం సినిమా? ఇట్ ఈస్ సినిమా మండి. యా, ఓకే. యా. సో వస్తుంది అనేసరికి ప్రవీణ్ ఈజ్ సో గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. దాని తర్వాత ముందు కాదు, అప్పుడు అది జరుగుతున్నప్పుడు ఐ స్పోక్ టు హిమ్. సో హీ వాజ్ వెరీ ప్యాషనేట్ అండ్ జెన్యూన్. దాని తర్వాత చాలా మంచి ఫ్రెండ్ అయ్యాడు. ఈవెన్ సినిమా వండి రిలీజ్ రోజు కూడా హీ మెసేజ్ మీ, నువ్వు చూడాలి అంటే. హీ అండర్స్టూడ్ దట్ సేమ్ సెన్సిబిలిటీస్ ఉన్నాయి, సేమ్ పర్స్పెక్టివ్స్ ఉన్నాయి అని చాలా అర్థం చేసుకొని హీ మెసేజ్ అనమాట. నేను ఎర్లీ మార్నింగ్ లేచి 6 o'clock షో చూసి ఇమీడియట్గా మంచి, దట్ ఈస్ సో పర్సనల్ టు మీ. అంటే నేను అలాంటి కథ రాశాను, ఆ సినిమా కూడా నాకు చాలా ఇష్టమైన సినిమా. సో ఇమీడియట్గా నేను చాలా పెద్ద మెసేజ్, చాలా పెద్ద రివ్యూ పంపించాను తనకి. దిస్ ఇస్ అ వెరీ సాడ్ థింగ్. అంటే నేను ఒక స్టోరీ విన్నా ఇలాంటిది. చెన్నైలో నేను ఒక డైరెక్టర్ని ఇంటర్వ్యూ చేశా 2021 అక్టోబర్లో. ఆయన ఆ డైరెక్టర్ నాకు చెప్తున్నాడు అనమాట, ఇలా నేను ఒక స్టోరీ అనుకున్నాను సార్ ఆల్మోస్ట్ 2-3 years బ్యాక్. ఆ స్టోరీ అనుకుని అది కార్తీ గారికి పిచ్ చేశాను, చాలా ఆయన ఇంట్రెస్టెడ్ ఉన్నారు. దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ అ ఓల్డ్ క్రికెటర్ who is going back to cricket in his mid-30s. అంతా సెట్ అయింది మాది, ఇంకో 20 days లో అనౌన్స్మెంట్ ఉంది అనగా జెర్సీ రిలీజ్ అయింది అని. సో ఆయన పాపం 2 years 1.5 year వర్క్ చేశారంట ఆ స్టోరీ మీద. బట్ ప్యారలల్ థాట్స్, ఇంకేమీ ఏం చేయలేదు. సో దాని తర్వాత బట్ ఆ వరల్డ్ నాకు వదలాలనిపించలేదు. నేను చూసిన వరల్డ్ని, అది చాలా క్యూట్ థింగ్ కదా. బేసిక్గా మనం అవకాశాల కోసం ఏం చేస్తాం, ఇండస్ట్రీకి వచ్చి హైదరాబాద్కి వచ్చి ఆఫీసెస్ చుట్టూ తిరిగి అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి వీ గెట్ సమ్ ఆపర్చునిటీస్. వాళ్ళు అలా కాదు, ఊళ్ళలోనే ఉంటూ వాళ్ళు నేర్చుకున్న సంథింగ్ ఏదో ఒక దాంతో, ఆ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్తోనో వాళ్ళతో కెమెరాస్ తీసుకొని దే ట్రై టు ప్రూవ్ అనమాట. యాక్టర్స్ అలాగే ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు, మేకర్స్ అలాగే ప్రూవ్ చేసుకొని ట్రై చేస్తున్నారు. ఆ వరల్డ్ నేను అసలు వదలాలనిపించలేదు. సో ఐ హ్యావ్ మల్టిపుల్ థాట్స్ కదా, ఇంకో కథ చెప్దాము అని చెప్పేసి ముత్తయ్య అక్కడి నుంచి స్టార్ట్ చేశాను అనమాట. 70 years old, హీఈస్ ట్రైంగ్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. బట్ మీరు చెప్పిన దాంట్లో నాకు అన్నిటికంటే సర్ప్రైజింగ్ అనిపించేది ఏంటంటే, వీ కీప్ హియరింగ్ దాట్ ఆంధ్రాలో ఉన్నంత సినిమా ఇన్ఫ్లుయెన్స్ తెలంగాణలో అంత ఉండదు అని. కానీ ఇప్పుడు మీరు చెప్పేదాన్ని చూస్తే ఇక్కడ కూడా చాలా ఉంది. బట్ ఏంటి అంటే వాళ్ళకున్న, అంటే నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం, నేను అండర్స్టాండ్ చేసుకున్న దాని ప్రకారం ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కానివ్వండి, మిగతా కానివ్వండి, కొంచెం అంత స్ట్రాంగ్గా సపోర్ట్ చేయవు. తెలంగాణలో ఉన్న పీపుల్కి ఫైనాన్షియల్ స్టేటస్ అవనివ్వండి, ఊర్లలో ఉండి
వాళ్ళ లివింగ్ లైఫ్ స్టైల్ అవనివ్వండి కొంచెం సపోర్ట్ చేయవు అనమాట. బట్ చాలామందికి అయితే ఆ ప్యాషన్ ఉంటుంది. సో ఆ సపోర్ట్ చేయకపోవడం వల్ల వాళ్ళు ట్రై చేయరు, ఆర్ ట్రై చేసినా కూడా కొన్ని రోజులు చేసి వదిలేస్తారు. సో ఇట్లాంటి వాళ్ళని నేను చాలామందిని చూసాను అనమాట. సో అదే రీజియన్ నుంచి రావడం వల్ల నాకు కూడా కొంచెం వీళ్ళ గురించి అండర్స్టాండింగ్ ఉందన్నమాట. బేసిక్గా నా ఫ్రెండ్ సర్కిల్లో నేను చాలామంది నేను స్టార్ట్ చేసినప్పుడు నా ఊర్లో నుంచే నాతో పాటు ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలనుకొని ఒక 2-3 years ట్రై చేసి వదిలేసి దే ఆర్ డూయింగ్ సమ్ గవర్నమెంట్ జాబ్స్ ఆర్ సమ్ అదర్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు నా సర్కిల్లోనే నాకు చాలామంది ఉన్నారు. ముత్తయ్య చూసి దే ఆర్ కాలింగ్ అనమాట. అరే నిజంగా మా డ్రీమ్స్ మేము వదిలేసినాం, మాకు గుర్తొస్తున్నాయి అనే పర్స్పెక్టివ్లో నా ఫ్రెండ్సే కాల్ చేశారు అనమాట. ఎవరైతే ఆ ప్యాషన్ వదిలేశారో వాళ్ళే కాల్ చేసి నాకు చెప్తున్నారు అనమాట. సో కొద్దిగా ఫ్యామిలీ సిచ్యువేషన్స్కి కొద్దిగా కాంప్రమైజ్ అయిపోతారు అనమాట బేసిక్గా. మీరు ఆ 2-3 years హౌ ఆర్ యూ మేనేజింగ్ ఫైనాన్సెస్? ఐ డిడ్ మై బిజినెస్ ఓకే, అక్కడ బిజినెస్ చేస్తూ. బట్ హైదరాబాద్లో ఉన్నప్పుడు నాకు కొంచెం సపోర్ట్ ఉండే, మా మదర్ నుంచి సపోర్ట్ ఉండే బేసిక్గా. షీ వాజ్ టీచర్ ఇన్ శిశు మందిర్ స్కూల్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ నన్ను కొంచెం నమ్మి షీ సపోర్టెడ్. సో అక్కడ వరకు అలా మేనేజ్ చేశాను. దాని తర్వాత నేను మై ఓన్ బిజినెస్ చేసి కొన్ని మనీ సేవ్ చేసుకొని, సో ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ మై ఓన్ అన్నట్టు. అండ్ మా వైఫ్ నా ఫ్రెండ్ అనమాట. నా గ్రాడ్యుయేషన్ నుంచి నాకు. ఇన్ దిస్ హోల్ ప్రాసెస్ వెన్ డిడ్ యూ గెట్ మ్యారీడ్ ఇఫ్ ఇట్స్ నాట్ టూ పర్సనల్? ఆఫ్టర్ షార్ట్ ముత్తయ్య ఫస్ట్ కాపీ ఇచ్చేసి నెక్స్ట్ మంత్ నేను పెళ్లి చేసుకున్నాను. ఎందుకంటే మనకు ఉంటది కదా ఫైనాన్షియలీ సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకోవాలి అని. సో దట్స్ అ వెరీ బిగ్ ఛాలెంజ్ మూవ్ ఫర్ ఎనీవన్. సో వెయిట్ చేసాము ఆల్మోస్ట్. నాకు నా గ్రాడ్యుయేషన్ నుంచి ఫ్రెండ్ ముత్తయ్య షూట్ అయిపోయింది, ఫస్ట్ కాపీ ఇచ్చిన నెక్స్ట్ మంత్లో ఐ గాట్ మ్యారీడ్. బట్ ముత్తయ్య ఇట్ సెల్ఫ్ హ్యాడ్ అ వెరీ లాంగ్. అవును, అది ఒక ఏ ఫిల్మ్ మేకర్ కన్నా అది ఒక ఏమంటారు దాన్ని ప్రసవ వేదన లాగానే కదా. సినిమా అయిపోయి అంత ఇష్టపడి అరే జనాలకు చూపించుకోవాలి, కానీ అది మన చేతుల్లో ఉండదు. దానికి 100 factors ఉంటాయి. హౌ డిఫికల్ట్ వాజ్ దట్ పీరియడ్ టు గో త్రూ? ఫస్ట్ ముత్తయ్య ఫినిష్ అయిన తర్వాత ఫిలిం ఫెస్టివల్స్కి ఇమ్మీడియట్గా పంపించిన తర్వాత ఇట్ ఈస్ గెటింగ్ అ లాట్ ఆఫ్ అప్రిషియేషన్ ఫ్రమ్ ఫిలిం ఫెస్టివల్స్. ఈవెన్ మీరు కూడా ఫిలిం ఫెస్టివల్లో చూసినప్పుడు మీరు చూసాను. అంటే మనం చేసిన దానికి రికగ్నిషన్ ఆర్ అప్రిషియేషన్స్ బయట నుంచి వస్తున్నప్పుడు మనకు తెలుస్తుంది వాట్ వీ డిడ్ అనేది. సో 2022 మొత్తం టోటల్గా ఫిలిం ఫెస్టివల్స్లోనే రన్ అవ్వడము, ఇట్ హ్యాస్ గివెన్ అ లాట్ ఆఫ్ హై ఇన్ 2022. దాని తర్వాత డెడ్ సైలెన్స్ కదా. డెడ్ సైలెన్స్ అస్సలు. ఐ కీప్ అంటే ప్రొడ్యూసర్స్ని ఆల్మోస్ట్ అనుకోవచ్చు వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ నేను అడిగేవాడిని, ఎప్పుడు చేద్దాం ఇట్స్ అ గుడ్ ఫిలిం, ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్ అని చెప్పేసి. ఆల్మోస్ట్ ఐ ఆల్సో ట్రైడ్ అలాట్. సో దానికి ఒక టైం ఉంటుందని నాకు తెలుసు, అయినా కూడా మన ప్రయత్నం చేయాలి అనే పర్స్పెక్టివ్లో ట్రై చేస్తూనే వస్తున్నాను బేసిక్గా. సో అదొక డిఫికల్ట్ ఫేస్ డెఫినెట్గా. అదే మంచి సినిమా. ఇంకొకటి ఫిలిం ఫెస్టివల్స్ అవార్డ్స్ వచ్చిన తర్వాత చాలామందికి ఇంట్రెస్ట్ పెరిగింది, చూడాలి మాకు చూపించరా, అసలు ఏంటి మొత్తం మీరు బయటనే తిరుగుతారా, ఇక్కడ ఏం చూపించరా అని చెప్పేసి చాలా కామెంట్స్ వచ్చినాయి బేసిక్గా నాకు. సో చూపిస్తాం కొంచెం వెయిట్ చేయండి. ఆ ఫేజ్ అంతా చాలా డిఫికల్ట్ ఉండే ఫేస్ చేయడం. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా అదే క్వశ్చన్. మనం ఎక్కడికి మామూలుగా ఏదైనా ఆఫీస్కి వెళ్ళినా, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళడానికి వెళ్ళినా దాని గురించే డిస్కషన్, కానీ ఆన్సర్ లేదు. సో ఆ ప్రాసెస్లోనే నాకు శివరపల్లి ఆపర్చునిటీ 2024 బిగినింగ్లో కాల్ వచ్చింది అనమాట. సో వచ్చినప్పుడు సో నాకు కూడా కొంచెం దాని నుంచి బయటికి రావాలి, ఐ హ్యావ్ టు డూ సమ్ వర్క్ ఎనీథింగ్. అండ్ ఆ శివరపల్లి కూడా అంటే పంచాయత్ కూడా నా సెన్సిబిలిటీస్కి, నా క్యారెక్టర్ డిజైనింగ్కి కొంచెం క్లోజర్ ఉండేసరికి సో లెట్స్ డూ అని చెప్పేసి ఐ వర్క్డ్ ఫర్ దాట్. అండ్ ఆల్మోస్ట్ అంటే ముత్తయ్యలో ఎలాంటి స్లాంగ్ ఆర్ నేటివిటీ ఇచ్చానో దాంట్లో కూడా ఆల్మోస్ట్ అలాంటిది ఇచ్చాను అనమాట. స్లాంగ్ ఆర్ సంథింగ్ ఎవ్రీథింగ్ కొంచెం సిమిలర్గానే ఉంటాయి బేసిక్గా. సో దానికి వర్క్ చేసిన తర్వాత కొద్దిగా దాని నుంచి బయటకు వచ్చాను.
సో అయినా కూడా అదంతా, బట్ దట్ వాజ్ అ షార్ట్ జర్నీ ఓన్లీ నో. శివరపల్లి జస్ట్ 8 months స్టార్ట్ నుంచి ఫినిష్ అండ్ ప్రీమియర్ ఆల్సో. ఓకే. ఇట్ వాజ్ అంటే నాకు ఫిబ్రవరి 2024 ఫిబ్రవరి కాల్ వచ్చింది. 20 మార్చ్ నుంచి వీ స్టార్టెడ్ వర్క్. అండ్ చాలా కాంపాక్ట్ టైం ఫ్రేమ్ లో షూట్ చేసిన సిరీస్. ఎంత 28 days 32 days 32 days లో. అది మిడ్ సమ్మర్. అండ్ హౌ మెనీ ఎపిసోడ్స్? 8 episodes. 4 hours of content. How? It's all teamwork and how అంటే ఐడియల్లీ ఫిల్మ్ మేకింగ్ లో చెప్తారు కదా, పర్ డే యూ నీడ్ టు గెట్ వాట్ ఈస్ ది ఐడియల్ అమౌంట్ ఆఫ్ రన్ టైమ్? 1 day కి 1.5 minutes అనుకుంటారు. 1.5 minutes యూజబుల్ కాంటెంట్. యూజబుల్ అంటే మన వాళ్ళు తీసేస్తారు, తీయడం యూనో రషెస్ ఒక 4 minutes వరకు రషెస్ చాలా వచ్చేస్తాయి, బట్ యూజబుల్ ఇట్ షుడ్ బి మినిమం 1.5 minutes, ఎగ్జాక్ట్లీ 2 minutes అని చెప్పి అట్లా చూసుకుంటే కూడా 32 minutes 32 days అంటే ఐడియల్లీ ఇట్ ఈస్ కమింగ్ ఓన్లీ టు 64 or ముత్తయ్య ఆల్సో 23 days కి మేము షెడ్యూల్ వేసుకున్నాము. 15 days లో తీసారు కదా, ఫినిష్ అయిపోయింది. ముత్తయ్యకు చాలా మంచి స్ట్రాంగ్ గ్రౌండ్ వర్క్ ఉండనమాట, రిహార్సల్స్ అండ్ ఎవ్రీథింగ్. యాక్టర్స్ వెరీ స్పాంటేనియస్ యాక్టర్స్, చాలా రిహార్సల్ చేశారు. దివాకర్ మణి సినిమాటోగ్రాఫర్కి నాకు చాలా మంచి సింక్ ఉండేది. మేము ఇంకా టకా ఫినిష్ చేసేస్తాం అనమాట. శివరపల్లి ఎలా మేనేజ్ చేశారు అనేది నాకు ఇంకా అర్థం కావట్లేదు. 4 hours of content in 32 days. ఇట్ హ్యాపెండ్ అండి. అంటే యాజ్ యూజువల్ ప్లాన్ చేసినాము, షెడ్యూల్ వేసుకున్నాము. ఇట్ హ్యాపెన్స్. అంటే కాంటెంట్ అలాంటిది బేసిక్గా, దాంట్లో ఎటువంటి యాక్షన్ ఆర్ సమ్ డిఫికల్ట్ సీన్స్ అట్లాంటివి లేకపోవడం అనేది కొంచెం కాన్ఫిడెన్స్. బేసిక్గా నేను ముత్తయ్యను ఆల్రెడీ 15 days లో హ్యాండిల్ చేసినందుకు, సో ఆ డేస్ వీ ట్రైడ్, బట్ కన్స్టెన్స్ ఉంటాయి కదా బేసిక్గా, ఆ కన్స్టెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయాల్సి వచ్చింది. సింగిల్ షెడ్యూల్ కదా? సింగిల్ షెడ్యూల్. హైదరాబాద్లో 1 day చేసాము. టోటల్ సింగిల్ షెడ్యూల్. అంటే ఉంది దాంట్లో కూడా చాలా కేఎస్ ఉంటుంది. 30 days లో చేయాలంటే చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి, ఎన్నో ఉంటాయి, కానీ బట్ పుల్ ఇట్ ఆఫ్ ఫైనల్లీ. అది ఛాలెంజింగ్, యాక్చువల్లీ చాలా ఛాలెంజింగ్ అనిపించింది. చాలా అంటే చాలా ఛాలెంజింగ్ అనిపించింది. వాట్ వుడ్ ద వర్క్ అవర్స్ బి లైక్? 6 to 6 అంతే, దట్స్ ఇట్. నాట్ లైక్ ఓకే అంతే. ఒకవేళ ఏమన్నా నైట్ కాల్ షీట్స్ ఉంటే హాఫ్ కాల్ షీట్ ఆర్ ఫుల్ కాల్ షీట్ అట్లా తీసుకొని మేనేజ్ చేసి టోటల్ 32 days. అంటే అందులోనే డబుల్ కాల్ షీట్స్ అవి ఉన్నాయన్నమాట. 32 days లోని ఆల్మోస్ట్ కాల్ షీట్స్ 45 or 46 అనుకుంటా. సో బట్ అలా నెక్స్ట్ ఫిల్మ్ కొద్దిగా అంటే అంత ఫాస్ట్ కాకుండా కొద్దిగా సెటిల్డ్గా చేయాలి, ప్రాపర్గా చేయాలి అనే ఒక థాట్ ఉంది నెక్స్ట్ అది. ఓకే ఓకే ఓకే. ఫైనల్లీ హౌ డిడ్ ముత్తయ్య లైక్ ఆఫ్టర్ దాట్ మళ్ళీ కమింగ్ శివరపల్లి ఈ ఇయరే కదా ప్రీమియర్ అయింది? ఇయర్ ఐ థింక్ ఫెబ్ కదా, January 24. సో మళ్ళీ శివరపల్లి అయిపోయాక వాట్ వాజ్ ద హెడ్ స్పేస్? అంటే బేసిక్గా నేను శివరపల్లికి ముందే ఒక 2 scripts రాసి పెట్టుకున్నాను బేసిక్గా. సో ఇంకా సరే మనం నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయాలి. సో మీరు మెంటలీ మూవ్ ఆన్ అయిపోయారా ముత్తయ్య నుండి? అప్పుడు మెంటలీ మూవ్ ఆన్ కాదు, నేను బేసిక్గా ప్యారలల్గా చేస్తూ వచ్చాను. సో అది రిలీజ్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం నేను ఇంకో సినిమా చేసుకోవాలి అనే పర్స్పెక్టివ్లో ఒక 2 scripts ఫినిష్ చేసి రెడీగా ఉన్నాను అనమాట. సో శివరపల్లి ఆ టైంలో మంచి ఆపర్చునిటీ అనిపించింది. దాని తర్వాత చేద్దామనే పర్స్పెక్టివ్లో నా స్క్రిప్ట్స్ కొద్దిగా పక్కకు పెట్టేసి సో దానికి వర్క్ చేశాను. సో శివరపల్లి రిలీజ్ అయిన అంటే ప్యారలల్గా నేను ముత్తయ్య గురించి కూడా వర్కౌట్ చేస్తూ వస్తున్నాను అనమాట. సో నాకు అంతకుముందు కూడా నితిన్ ఈటీవీ క్రియేటివ్ హెడ్ వీళ్ళు చక్రవర్తి దే ఆర్ సో ఇంట్రెస్టెడ్ అండ్ దే లవ్ ద ఫిలిం. ముత్తయ్య అంటే వాళ్ళకు చాలా ఇష్టం ఉన్నా కూడా చాలా థింగ్స్ ఉంటాయి కదా. సో ఫైనలీ దాన్ని ఓకే చేయడానికి చాలా థింగ్స్ ఉంటాయి కదా, దానికి కొంచెం టైం పట్టింది. సో శివరపల్లి తర్వాత ఐ డిస్కస్డ్ మా ప్రొడ్యూసర్స్ వీళ్ళందరం ఒకసారి మళ్ళీ కూర్చొని దే ఆర్ ఆల్వేస్ సపోర్టింగ్, బట్ శివరపల్లి తర్వాత దే ఆర్ ఫైనలీ శివరపల్లి మీకు తెలుసో తెలియక నేను వన్ వే శివరపల్లి హెల్ప్డ్ ఎగ్జాక్ట్లీ బిగ్ టైం కదా. ఎగ్జాక్ట్లీ చాలా హెల్ప్ చేసింది. వరమే ఒక రకంగా డెఫినెట్లీ. అంటే రీమేక్స్ అనే థాట్స్ నాకు లేకుండే.
నా థాట్సే నా కథలు నాకు చాలా ఉన్నాయి బేసిక్గా. అంటే నేను మా ఫ్రెండ్స్కి ఏ థాట్ చెప్పినా కూడా అబవ్ యావరేజ్ అనేవాళ్ళు, కానీ బాలేదరా వరస్ట్. నేను కూడా బేసిక్గా చాలా ఫిల్టర్ చేసి మంచి ఐడియాస్ మాత్రమే చెప్పేవాడిని బేసిక్గా. సో నా థాట్లో ఎప్పుడు రీమేక్ అనే థాట్ లేకుండే. బట్ అప్పుడు వచ్చినప్పుడు కూడా నేను ఒక 1 వీక్ ఆలోచించాను బాగా, ఏంటి అసలు రీమేక్స్ చేసి ఏంటి, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఏం లేదు, వర్క్ ఈజ్ వర్క్. మన దగ్గరకు వచ్చింది, ఇప్పుడున్న జనరేషన్లో క్యాలిక్యులేషన్స్ అన్నీ ఏం చేయట్లేదు, బెస్ట్ చేద్దాం, మనకు వచ్చింది ఆపర్చునిటీ, లూజ్ చేసుకోవడం ఎందుకు అనే పర్స్పెక్టివ్లో ఐ వర్క్డ్ ఫర్ దట్ అనమాట. ఇందాక చెప్పారు కదా ముత్తయ్య రిలీజ్కి ముందు ఆల్మోస్ట్ ఒక 1 year వీక్లీ ట్వైస్ అయినా ప్రొడ్యూసర్స్ని కలిసి, వాట్ వర్ దేర్ రీజన్స్ టు రిజెక్ట్ ద మూవీ? అంటే ఫస్ట్ చెప్పే వాళ్ళ డిస్కషన్స్ అయ్యేవి బేసిక్గా. 22 వరకు ఓన్లీ ఫిలిం ఫెస్టివల్స్ మీదే ఫోకస్ ఉండే మాకు. దాని తర్వాత ఓటీటీస్ నుంచి చిన్న కరెక్షన్ వచ్చింది. ఏంటి అంటే థియేటర్స్లో అవ్వాలి ష్యూర్గా అనే ఒక కరెక్షన్ వచ్చింది అనమాట. థియేటర్స్లో బేసిక్గా మేము టార్గెట్ చేసింది ప్యూర్లీ ఓటీటీ టార్గెట్ చేసాం బేసిక్గా. సో ఇప్పుడు ఏంటి సిచ్యువేషన్ అని చెప్పేసి మేము కొన్ని రోజులు ఆలోచించడం. సో మోస్ట్ ఆఫ్ ద ఓటీటీస్ అదే దే ఆర్ రెడీ టు డూ, బట్ అట్లీస్ట్ కొన్ని థియేటర్స్లోనన్నా మీరు రిలీజ్ చేసి రండి, ఫార్మాలిటీ రిలీజ్ అన్నా చేసి రండి. బట్ సినిమా నాకెందుకో దాన్ని అట్లా డిస్రెస్పెక్ట్ చేసి మళ్ళీ ఓటీటీస్కి, డిసెప్షన్ కూడా కాదు, అది కరెక్ట్ ప్లాట్ఫామ్ కాదు ఈ సినిమాకు. ఈ సినిమా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అవుతేనే మంచిగా ఉంటుందని టీం అందరి థాట్ అదే ఉండే బేసిక్గా. సో ఏంటి అసలు ఎప్పుడు ఓపెన్ అవుతాయి, ఇది నిజంగా డైరెక్ట్ రిలీజ్ ఒప్పుకుంటారా లేదా అనే ఒక పర్స్పెక్టివ్లో వీ ట్రైడ్ అనమాట మల్టిపుల్ థింగ్స్. సో ఆ ప్రాసెస్లో కొద్దిగా డిలే అయింది. సో నేను వేరే వర్క్ చేసుకోవడం, కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఈ కరెక్షన్ వల్ల ఏం చేయలేకపోయారు. బట్ తర్వాత లేటర్ డేస్లో కొంతమంది ఓపెన్ అయ్యారన్నమాట. ఈటీవీ కూడా ఆ టైంలో సో కొద్దిగా డైరెక్ట్ రిలీజ్కి దే ఆర్ యాక్సెప్టింగ్ ఇన్ రీసెంట్ డేస్. సో అప్పుడు కొంచెం రిలీజ్ అయింది. దీస్ ఆర్ ద థింగ్స్ అంట. మేజర్ ఏంటంటే 23లో అవ్వాల్సింది బేసిక్గా, బట్ 23 టోటలీ డైరెక్ట్ రిలీజ్లు ఆపేశారనమాట బేసిక్గా. దట్ ఈస్ ద మేజర్ సెట్ బ్యాక్. సో హిందీ సినిమా స్ట్రగ్లింగ్ కదా సార్? అవును, చాలా. అసలు అంటే హిందీ సినిమా ఎట్లా స్ట్రగుల్ అవుతుందంటే ఒకసారి తీసిన వాళ్లకు ఒక మంచి లెసన్ నేర్పిస్తుంది. దాని అంటే కొన్నింటికి చాలా మంచి పుష్ ఉంటుంది, కొన్నింటికి అన్నింటికి ఉండవు కదా బేసిక్గా అలాంటి పుష్, అలాంటి సపోర్టు. సో సపోర్ట్ లేని ఇండీ ఫిలిమ్స్ మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నాయి, అదైతే ఉంది. బట్ ఒకసారి అట్లాంటి ఫిల్మ్ మేకర్స్కి థాట్ ప్రాసెస్ అంతా చేంజ్ అయ్యే పరిస్థితులు వస్తున్నాయి అన్నమాట. నాకు నిజం చెప్పాలంటే ఇప్పుడు ఈటీవీ విన్ తప్ప నాకు ఇప్పుడు ఎవరు ఇండీ ఫిల్మ్స్ని అసలు యాక్సెప్ట్ చేస్తున్నట్టు కనిపించట్లా నాకు. అది అవును, ఇంతకు ముందన్నా నెట్ఫ్లిక్స్ అయినా ఉంటుండే, తిత్తి అని చెప్పి, అదేంటది వైఆర్ఎఫ్ వాళ్ళది ఒక సినిమా ఉంటుంది, పిట్లానో ఏదో ఒకటి, సంథింగ్ అట్లీస్ట్ వైఆర్ఎఫ్ అంటే ఒక డీసెంట్ ఇండీ ఫిల్మ్స్ని కూడా నెట్ఫ్లిక్స్ డైరెక్ట్గా రిలీజ్ చేయడం అవి చేసేది. అప్పుడు తెలుగు నుంచి వచ్చిన ఇండీ ఫిల్మ్స్ ఏంటి అంటే లిటరల్లీ ముత్తయ్య ఒకటి, లాస్ట్ ఇయర్ అనుకుంటా సోపతులు ఒకటి, ఇంకేవి అసలు వాటి వేటికి దొరకట్లా ప్లాట్ఫామ్. అండ్ ఇట్స్ అ హెల్ప్లెస్ సినారియో బికాస్ ఐ నో అ లాట్ ఆఫ్ యంగ్ ఫిల్మ్ మేకర్స్, ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్, వాళ్ళు నాకు ఈ డెమో ఫిల్మ్స్, వాళ్ళు ఇండిపెండెంట్ ఫిల్మ్స్ పంపిస్తూ ఉంటారు. కుదిరితే ఒక ప్రొడ్యూసర్కి ఏదైనా తెలిసిన వాళ్ళకి ఒక వర్డ్ పెట్టండి, మీకు కుదిరితే స్ట్రీమింగ్ వాళ్ళకి ఎవరికైనా ఏదైనా కాంటాక్ట్ ఉంటే చెప్పండి అని చెప్పి. డెడ్ సినారియో, ఎక్కడా ఏమీ జరగట్లా. అండ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈస్ డెమో ఫిల్మ్స్ తీస్తారు సార్, ఇండిపెండెంట్ ఫిల్మ్స్ మీరు అనుకున్నట్టు అవి తీస్తారు, వాటికి ప్లాట్ఫామే లేదు. ఎగ్జాక్ట్లీ, అవును. అది వీఆర్ ఇన్ అ వెరీ వెరీ బ్యాడ్ స్టేట్ రైట్ నౌ. ఐడియల్లీ టెక్నాలజీ ప్లాట్ఫామ్స్ పెరిగే కొద్దీ జనాలకు ఈజీ అవ్వాలి, కానీ ఇంకా కష్టమవుతుంది, టఫ్ అవుతుంది. పెట్టినా కూడా ఐఎమ్ ప్రెటీ షూర్ పెట్టినా కూడా ఎంతమంది చూస్తారు? ఇట్స్ జస్ట్ గెటింగ్ లాస్ట్ ఇన్ ఆ ఓషన్, ఆ కాంటెంట్ ఓషన్ లో పడిపోయి కొట్టుకెళ్ళిపోతుంది తప్ప. అవును అవును అవును, యా, చాలా ప్రాబ్లమాటిక్ ఉంది. బట్
ముత్తయ్యకి కొంచెం అంటే ప్లస్ ఏంటి అంటే ఫిలిం ఫెస్టివల్స్ చాలా ఆ వ్యాలిడేషన్ అయినా ఉంది కాబట్టి కొద్దిగా ఆ వ్యాలిడేషన్తో జనాలకి అప్పుడే కొంచెం మంచి జనాల్లోకి వెళ్ళుండే టీజర్, దానికి సంబంధించిన గ్లిమ్స్, అది కొంచెం ప్లస్ అయినప్పటికీ సో తీసుకురావడం కొద్దిగా లేట్ అయ్యింది. బట్ అయినా కూడా ఇప్పుడు రిసెప్షన్ అయితే ఈజ్ వెరీ నైస్. పర్సనలీ మంచి మెసేజెస్ వస్తున్నాయి. సమ్ పీపుల్ ఆర్ ఫ్రమ్ ఆస్ట్రేలియా నాకు మెసేజ్ పెట్టారు, మా డ్రీమ్స్, మేము వదిలేసిన డ్రీమ్స్ మళ్ళీ మాకు గుర్తొచ్చినాయి, మేము ఆల్సో యాక్టర్ కావాలనుకున్నాము. సో ఇలాంటి చాలా పర్సనల్ మెసేజెస్, రెస్పాన్స్ ఈజ్ నైస్. ఇంకా అది ఆడియన్స్కి బాగా రీచ్ అవ్వాలి అనేది నా పర్సనల్ థింగ్. ఐ థింక్ దట్ ఈస్ ద, అంటే నాట్ టు సౌండ్ నెగిటివ్ ఆర్ ఎనీథింగ్, ఇప్పుడు సినిమా తీయడం కన్నా సినిమాని జనాల్లోకి ఐమ్ ప్రెటీ షూర్ యూ నో జనాల్లోకి తీసుకెళ్ళడం హ్యాస్ బికమ్ ఇంపాసిబుల్. బికాస్ హౌ డస్ వన్ స్టాండ్ అవుట్? మంచి కాంటెంట్ ఉన్నప్పటికీ. నేను రీసెంట్గా ఒకరితో మాట్లాడుతుండే, ఆయన చెప్తున్నారు ఒక సినిమా రీసెంట్గా రిలీజ్ అయింది థియేటర్స్లో, క్రిటిక్స్ అందరు బాగానే ఉందని చెప్పారు, వర్డ్ ఆఫ్ మౌత్ కూడా బాగానే ఉంది. అదొక ఓటీటీకి వెళ్తుంది, ఒక పెద్ద ఓటీటీకి. ఎలా ఉంది సినిమా అంటే, సినిమా బాగుంది, మంచి కథ. కానీ మంచి కథ ఎవరికి కావాలి? హూ వాంట్స్ దాట్? పీపుల్ వాంట్ ఒక ఎక్సైట్ చేసే మూమెంట్స్ ఉండాలి. జనాలు థియేటర్ నుంచి బయటకు వచ్చి అరే ఆ మూమెంట్ అదిరిపోయిందిరా అని చెప్తే తప్ప వినేవాడికి ఆ ఎగ్జైట్మెంట్ రావట్లేదు. బాగానే ఉంది, డీసెంట్, మంచి స్టోరీ అంటే నో, ఇట్స్ నాట్ ఎనఫ్. సో అది స్టాండర్డ్స్ పడిపోయాయని చెప్పాలా, స్టాండర్డ్స్ పెరిగాయని చెప్పాలా, స్టాండర్డ్స్ మారిపోయాయా అన్నది అర్థం అవ్వట్లా. యూ నీడ్ సంథింగ్ సెన్సేషనల్ ఇన్ అ ఫిల్మ్ ఫర్ ఇట్ టు లైక్. ఇప్పుడు ఒక మార్కో, నేను చాలా సార్లు మాట్లాడానని చెప్పి జనాలకు అనిపిస్తుంటుంది, బట్ ఒక మార్కో లాంటిది ఒకటి వచ్చి అవుట్ ఆఫ్ ద బ్లూ మనల్ని షాక్ చేసేసి ఇక్కడ ఏదో చేసేసాడరా అంటే ఆ వర్డ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సినిమా ఓకే బాగుందండి, డీసెంట్గా ఉంది, చూడొచ్చు అంటే అట్లాంటివి 100 ఉన్నాయి కదండి. నేను యూట్యూబ్లోనే 4Kలో నాకు పెద్ద పెద్ద వీడియోస్ కాంటెంట్ అయి ఉన్నప్పుడు నేను ఇంట్లో పడుకుని ఫోన్లోనో ట్యాబ్లెట్లోనో చూసుకుంటా కదా అనే జోన్లో ఉన్నారు. ఐ థింక్ ఇండీ ఫిల్మ్ మేకింగ్ ఈజ్ స్ట్రగ్లింగ్ చాలా. ఇది మొన్న రానా దగ్గుబాటి వీళ్ళందరూ దే డిడ్ వన్ ప్యానెల్ ఫర్ హాలీవుడ్ రిపోర్టర్ అనమాట, స్పెసిఫికలీ విత్ ఇండీ ఫిల్మ్ మేకర్స్. కుదిరితే చూడండి. దే డిస్కస్ అబౌట్ దిస్ ఇండీ ఫిల్మ్ మేకింగ్ కి డిస్ట్రిబ్యూషన్ అనేది దొరకడం ఎంత కష్టం అవుతుంది అని. సో హోప్ఫుల్లీ లెట్స్ హోప్ టైమ్స్ విల్ చేంజ్. నౌ కమింగ్ బ్యాక్ టు యూ, మీకు ఫార్మల్ ట్రైనింగ్ అసలు లేదు కదా ఫిల్మ్ మేకింగ్ లో? ఫార్మల్ ట్రైనింగ్ అంటే నేను బేసిక్గా ఎక్కడ అసిస్టెంట్గా అదే ఆన్ సెట్ ఎవరికి అసిస్టెంట్ గా చేయలేదు కదా. సో వాట్ వాజ్ ద ఫస్ట్ డే ఆన్ అ ఫిల్మ్ సెట్ ఫర్ యూ? లైక్ ఐ వాజ్ సో కాన్ఫిడెంట్ అండి. వాట్ వర్ యూ షూటింగ్? లైక్ శివరపల్లి ముత్తయ్యకి నేను షూట్ చేసింది సమ్ మాంటేజెస్ యాక్చువల్లీ. సో సీన్స్ ఇమ్మీడియట్గా పెట్టుకుని ఒక 2-3 మాంటేజెస్ పెట్టుకొని ఫస్ట్ సాంగ్కి సంబంధించిన ఫ్యూ మాంటేజెస్ పెట్టుకున్నాం అనమాట. సో సీన్స్ పెట్టుకున్నప్పుడు కొద్దిగా ఫస్ట్ డే కదా, యాక్టర్స్ నుంచి కొద్దిగా వాళ్ళు ప్రాపర్గా ఇంకా క్యారెక్టర్లోకి రావడం అట్లాంటివి జరగలేదు. సో ఇమ్మీడియట్గా నేను చేంజ్ చేసుకున్నాను. అంటే మాంటేజ్ ఆర్ వర్కింగ్ ఆన్ ఫస్ట్ డే, మాంటేజ్ చేద్దామని చెప్పేసి సాంగ్ మాంటేజ్ ఫినిష్ చేశాను అనమాట. ఒక సీన్ 2 సీన్లు ఆ రోజు, 1 సీన్ అనుకుంటా ఫస్ట్ డే, అది ఫినిష్ చేశాను. ఐ వాజ్ సో కాన్ఫిడెంట్ ఆన్ ద సెట్. ఎందుకంటే ఏదో అంటే ఒక షార్ట్ ఫిల్మ్స్ నేను నా సెట్ని కూడా రెడీ చేసుకున్నా బేసిక్గా. ఈవెన్ దివాకర్ మణి గారిని, మిగతా టీం అందరినీ నా వర్కింగ్ స్టైల్కి కొద్దిగా వాళ్ళని ట్యూన్ చేశాను అనమాట. ఏంటి వర్కింగ్ స్టైల్ అంటే కొంచెం ఇండీ స్టైల్లో ఉంటుంది అది. ఫార్మల్ స్ట్రక్చర్డ్ మన ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది కదా. ఏడి సిస్టమ్ అంతా ఉంటుందా ఉండదా? ఉంటుంది, అంత సిస్టమ్ ఉంటుంది కానీ కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది అనమాట. ఓకే, సిస్టమ్ ఏడి సిస్టమ్ ఉంటుంది, షెడ్యూల్స్ ఎవ్రీథింగ్ అన్నీ ప్రాపర్గా అలాగే జరిగాయి బేసిక్గా. సో నాకేంటంటే కొంచెం ఇండీ స్టైల్లో నా ఇంటరాక్షన్స్, యాక్టర్స్తో చేయించే అప్రోచ్ అదంతా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అంటే మెయిన్గా ఈ కథని చెప్పడానికి, ఇందులో ఆ న్యాచురల్ పర్ఫార్మెన్సెస్ తీసుకురావడానికి అప్రోచ్ కొంచెం డిఫరెంట్ చేశారనమాట. నాకు మార్కింగ్స్ చేసి యాక్టర్స్ని అక్కడ నిలబెట్టి అందులో చేస్తే అది వర్కౌట్ అవ్వట్లేదు. సో దాన్ని ఆపేశాను.
సో సార్ మార్కింగ్స్ వద్దు మనకి, వాళ్ళు ఇప్పుడు అంటే ఇంకా ఈ టర్మ్స్కి వాటికి అలవాటు కాలేదు కదా, ఫిల్మ్ మేకింగ్ యాక్చువల్లీ ట్రైన్డ్ యాక్టర్స్ కాదు కదా, సో వాళ్ళకి ఆ మార్కింగ్స్ అవన్నీ కాకుండా వాళ్ళు కెమెరాకు ఫేవర్గా ఉండకపోయినా సరే వీ హ్యావ్ టు మేక్ ద కెమెరా ఫేవరబుల్ టు దెమ్. ఎగ్జాక్ట్లీ. సో అట్లా చేసుకుందాం అనే పర్స్పెక్టివ్లో ఫస్ట్ 2 daysలో ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ కొంచెం కరెక్ట్ చేసుకొని థర్డ్ డే నుంచి ఇట్ వాజ్ లైక్ ఎనీథింగ్ అనమాట. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది అనమాట బేసిక్గా. సో నాకు సెట్ మీద భయం లేకుండే, అండ్ టీం కూడా చాలా మంచి టీం. ఎవరు ఎక్కడ కంప్లైనింగ్స్ కానీ లేదంటే ఇది ఇలా కాదు ఇది అలా చేయాలి అనే ఒక థాట్ ప్రాసెస్లో కానీ ఎవరు లేకుండే. ఎవ్రీ వన్ ఈజ్ వెరీ నైస్ అండ్ ఎంకరేజింగ్. బట్ నాకు ఒకటి క్లారిటీ ఏముందంటే నాకు కావాల్సింది హౌ టు షూట్, అంటే స్క్రీన్ మీద ఏం రావాలనే క్లారిటీ చాలా స్ట్రాంగ్ ఉంటుండే. సో దట్ ఈస్ బీన్ ఫాలోడ్ బై ఎవ్రీ వన్. అంటే చాలా అందరూ దానికి సపోర్ట్ చేశారు బేసిక్గా. నాకు ముత్తయ్య అసలు ఎలాంటి ఛాలెంజెస్ ఇవ్వలేదు, చాలా మంచి సపోర్ట్ ఆన్ సెట్. 15 daysలో ఎంత ఫాస్ట్గా ఫినిష్ చేసినా అంత ఫాస్ట్గా ఫినిష్ చేసాను. నేను అంటే నా ఫ్రెండ్స్ ఇండిపెండెంట్ ఫిలిమ్స్ చేస్తుంటే నేను వాళ్ళ సెట్స్లో ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది బేసిక్గా. వాళ్ళతో పాటు ట్రావెల్ చేయడం ఈ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఇనిషియల్గా అనుకున్న కథలకు పెద్ద డేట్స్తో చేస్తే నాకు ఇంకా మంచి ఎక్స్పీరియన్స్, ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం లేదు బేసిక్గా అంతే. బట్ ఇప్పుడు సినిమాలు చేశారు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఇప్పుడు సూరపల్లి ఈస్ టూ స్ట్రక్చర్డ్ అనమాట. బికాస్ ఆబ్వియస్లీ అది ఇంకా ఓటీటీ. ఎగ్జాక్ట్లీ. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఆబ్వియస్లీ ఇప్పుడు మీరు ముత్తయ్య అనేది ప్రాపర్ ఇండి ఫ్రేమ్ వర్క్ లో జరిగింది, హేమంత్ బృందా ఆర్ ప్రొడ్యూసింగ్, అది మొత్తం మీ ఇది. వేరే శివరపల్లి ఇస్ కంప్లీట్లీ కమింగ్ ఫ్రమ్ టీవీఎఫ్ అనే ఒక అక్కడ ఒక బ్రాండ్ ఉంది, వాళ్ళకు ఒక గైడ్ లైన్, టీవీఎఫ్ వాళ్ళకు గైడ్ లైన్స్ ఉంటాయంట కదా, ఏంటయ్యా చెప్పండి టీవీఎఫ్ గైడ్ లైన్స్? గైడ్ లైన్స్ పర్టికులర్గానే కాదు కానీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూషన్ వైజ్ గైడ్ లైన్స్ ఉంటాయి. క్రియేటివ్ వైజ్ కూడా కొన్ని వాళ్ళకు వాళ్ళ రిక్వైర్మెంట్స్ వాళ్ళు ఎవరైనా సరే అదే రియల్ లొకేషన్స్ లోనే షూట్ చేయాలి. రియల్ లొకేషన్స్ ఈజ్ బోత్ సైడ్ ఉన్నాయి. సెట్స్ అనేవి నేను యాక్సెప్ట్ చేయను, బేసిక్గా వాళ్ళ నుంచి కూడా సేమ్ ఆ కైండ్ ఆఫ్ ఇన్పుట్ ఉందన్నమాట. నేను ఇందాక అన్నట్టు ఇప్పుడు నేను ఇండీ ఫిలింకి దీనికి శివరపల్లికి డిఫరెన్స్ ఏంటి అంటే అందులో ఈ మార్కింగ్స్ అన్ని నేను తీసేసాను అనమాట. యాక్టర్స్ని చాలా ఫ్రీ ఫ్లోలో వదిలేసి చేయించిన ముత్తయ్యలో. సో ఇక్కడ అవి కొన్ని ఉంటాయి అనమాట, స్టేజింగ్ అవన్నీ ప్రాపర్గా డిజైన్డ్ అండ్ షార్ట్ అనమాట. బట్ అది డిజైన్ చేసేది మీరే కదా? యా, బట్ యాక్టర్స్కి వీళ్ళు ఆల్రెడీ ప్రొఫెషనల్ యాక్టర్స్ కాబట్టి ఆ మార్కింగ్స్ ఆర్ స్టేజింగ్ని ఈ లుక్స్ని ఎవ్రీథింగ్ అనేది కరెక్ట్ మేనేజ్ చేస్తారనమాట బేసిక్గా. సో అది దానికి దీనికి డిఫరెన్స్ అంతే, నథింగ్ మోర్ దెన్ దట్. ప్రొడక్షన్ వైజ్ కొంచెం అంటే ఎక్విప్మెంట్ వైజ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ముత్తయ్యలో ఎక్విప్మెంట్ డిఫరెన్సెస్ ఉంటాయి డెఫినెట్గా. ముత్తయ్య దేంతో షూట్ చేశారు? రెడ్ హీలియం. ఓకే, హీలియంతో షూట్ చేసాం యాక్చువల్లీ. సో పెద్ద డిఫరెన్స్ ఏం. శివరపల్లి సోనీ బెనిస్ 2. ఓకే, దట్స్ I think that's the Netflix approved, that's the streaming approved camera. And అది మిడ్ సమ్మర్ కాబట్టి ఒకవేళ అప్పుడు యాక్చువల్గా రెడ్ ఉండే ప్రిఫరెన్స్ ప్రొడక్షన్ నుంచి అండ్ ఎవ్రీథింగ్. సో అక్కడ డిస్కస్ చేసి లేదు రెడ్ చాలా వార్మ్ కలర్స్ ఇస్తుంది, సో సోనీ వెనిస్ ఈజ్ వర్కింగ్ సో నైస్. మిడ్ సమ్మర్లో చేస్తున్నాం కాబట్టి కొంచెం టోన్ డౌన్ చేసి కొంచెం లైటింగ్ ప్రాపర్గా బ్యాలెన్స్ చేసి కొంచెం కూల్ టెంపరేచర్ సంథింగ్ ఆ విలేజ్ని ప్రాపర్గా చూపించడానికి ఛాన్స్ ఉంటుంది ఆ మిడ్ సమ్మర్లో అని చెప్పేసి కెమెరా చేంజ్ చేయడం జరిగిందనమాట. సో అలాంటి మీరు అన్నట్టు ఇందాక వాళ్ళకు ఆ కెమెరా వైజ్ రియల్ లొకేషన్స్ రిక్వైర్మెంట్, సో ఇట్లాంటివి కొన్ని ఉంటాయి బేసిక్గా. ఓకే ఓకే. సో దానికి దీనికి పెద్ద ఏమి అదే కొంచెం స్ట్రక్చర్డ్ మోర్ దిస్ ఇస్ మోర్ ఆర్గనైజ్డ్, వెరీ ఫ్రీడమ్. మనము చాలా ఫ్రీడమ్ ఉంటుంది బేసిక్గా. ఇందులో కొంచెం స్ట్రక్చర్డ్, ఆల్మోస్ట్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్లో ఫిల్మ్ మేకింగ్ ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ అది అలాగే ఉంది బేసిక్గా. ఇప్పుడు ఈ బడ్జెట్ రిలేషన్షిప్ బిట్వీన్ స్టోరీ టెల్లింగ్ అండ్ బడ్జెట్ చూసుకుంటే ఎస్పెషలీ ఫర్ ఫిల్మ్ మేకర్స్ హూ ఆర్ ఆపరేటింగ్ విత్ మెనీ కన్స్ట్రెయింట్స్తో వర్క్ చేస్తున్న ఫిల్మ్ మేకర్స్కి లేకపోతే స్టార్ట్ అవుతున్న వాళ్ళకి ఇప్పుడు ఒక కథ అనేది
నా దగ్గర ఏం రిసోర్సెస్ ఉన్నాయి అని తెలుసుకుని నా రిసోర్సెస్ నేను ఇది అఫోర్డ్ చేయగలుగుతా, ఇవి నా చేతికి సంపాదించుకోగలుగుతా, ఆ రిసోర్సెస్ని మైండ్లో పెట్టుకుని కథ రాయడం కరెక్టా, లేకపోతే ఒక కథ రాసేసి నేను రాసేసాక నా దగ్గర ఏదో ఒకటి చేసుకుని నేను నా రిసోర్సెస్ సమకూర్చుకుని నేను ఇది చేస్తా, లైక్ ఆ రాసేటప్పుడే రిసోర్సెస్ అనేది మైండ్లో ఉండడం కరెక్టా? అది కరెక్టా కాదని చెప్పడం బేసిక్గా యాజ్ ఫిల్మ్ మేకర్గా నేను చెప్పలేను, కానీ బట్ ఏంటంటే అంటే ప్రాక్టికాలిటీ అనేది ఉండాలా, ప్రాక్టికల్ రైటింగ్ అప్పుడే ఉండడం ఈజ్ వెరీ ఫైన్. సోర్సెస్ అనేవి కొంచెం మైండ్లో పెట్టుకొని చేయడం అనేది నాకు ప్రాక్టికల్గా బాగా వర్కౌట్ అయింది. స్టోరీ ఎంత బాగున్నా దానికి కావాల్సింది ఏంటి, బడ్జెట్ వైజ్ మనం ఎంతవరకు పుల్ ఆఫ్ చేయగలం, పుల్ ఆఫ్ ఇన్ ద సెన్స్ బడ్జెట్ క్రియేట్ చేయగలగాలి బేసిక్గా. సో అది ఎంతవరకు క్రియేట్ చేయగలుగుతాం, సేఫ్ సైడ్ ఈ కథను ఇంత బడ్జెట్లో చెప్తే కరెక్ట్, దీనికి ఎక్కువ బడ్జెట్లో చెప్పడం ఈజ్ నాట్ పర్ఫెక్ట్ అని చెప్పేసి ఆ డెసిషన్స్తోనే బేసిక్గా ఉంటుంది. బట్ రాసేటప్పుడు ప్యూర్లీ కొంతవరకు ఆ థాట్స్ అనేవి పెట్టుకోవడం బెటర్ కదా. లేదంటే వన్స్ అంటే ఒకవేళ క్రియేట్ చేసిన తర్వాత మొత్తం లేదు, రాసిన తర్వాత ఐ విల్ క్రియేట్ మై రిసోర్సెస్ అంటే దట్ డిపెండ్స్ ఆన్ సో మెనీ థింగ్స్. అవి వర్కౌట్ చేయలేక మళ్ళీ ఒకవేళ ఇన్కేస్ ప్రాపర్ సపోర్టింగ్ ప్రొడక్షన్ దొరికితే కావాల్సింది వర్కౌట్ అయిపోతుంది బేసిక్గా. లేదు లిమిటేషన్స్ కనుక ఉంటే మాత్రం ఆ లిమిటేషన్స్లో రాసిన దానికి కాంప్రమైజెస్ అనేవి డెఫినెట్గా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఆ రిస్ట్రిక్షన్స్ కన్స్ట్రెయింట్స్ ఏమి ఉండొచ్చు అనేది ముందు తెలుసుకుని దానికి తగ్గట్టు కథ రాసుకుంటే ఎగ్జిక్యూట్ చేయడం ఈజీ అవుతుంది ఫస్ట్ సినిమాకి మాత్రమే. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఫస్ట్ సినిమా ఈజ్ ఆల్ అబౌట్ మన స్కిల్, ఒక ఫిల్మ్ మేకర్కి ఎంత స్కిల్ ఉంది, నేను ఇది ఎగ్జిక్యూట్ చేయగలుగుతా అనేది చూపించుకోవడానికి ఒక విజిటింగ్ కార్డ్ కింద సర్వ్ అవ్వడానికి. కాబట్టి ఐ థింక్ ఫస్ట్ సినిమాకి ఇలా చేయడం కరెక్ట్. సెకండ్ ఫిల్మ్ నుంచి యూ విల్ హ్యావ్ హోప్ఫుల్లీ మోర్ రిసోర్సెస్, మంచి రిసోర్సెస్ వస్తాయి. సో శివరపల్లికి కూడా మంచి స్ట్రాంగ్ సపోర్ట్, రిసోర్సెస్ అండ్ ఎవ్రీథింగ్ బాగుండే బేసిక్గా. సో దట్ వాస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. సార్ ఇప్పుడు విషయం చెప్పండి సార్, ఒక 10 years ముందు స్టార్ట్ అయ్యి ఒక 15 years 2010, 2011 ఆ టైంలో మనకు చాలా మంది వచ్చారు. తరుణ్ భాస్కర్, సుజీత్, ప్రదీప్, వీళ్ళందరూ చాలా మంది. అప్పట్లో ఒక షార్ట్ ఫిలిం బూమ్ వచ్చింది కదా, దాని నుంచి చాలా మంది ఫస్ట్ వేవ్ ఒకటి వచ్చేసింది. అవును. దాని తర్వాత చూస్తే ఎవరు రాలేదు. దాని తర్వాత రాలే, ఎందుకంటే పీపుల్ గాట్ ఇంకా షార్ట్ ఫిల్మ్స్ ఆర్ నాట్ ఎవరు చూడట్లేదు సార్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు చూస్తే ఒకప్పుడు షార్ట్ ఫిల్మ్ కి మినిమం వ్యూవర్షిప్ అనేది ఒక డీసెంట్ షార్ట్ ఫిల్మ్ కి ఎంత ఉండేదో ఇప్పుడు చూస్తే షార్ట్ ఫిల్మ్స్ కి అంత వ్యూవర్షిప్ లేదు. అండ్ నా థియరీ ఏంటంటే షార్ట్ ఫిల్మ్స్ ఆర్ ఆల్సో కాంపీటింగ్ విత్ కాంటెంట్. కాంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ 5 minute 10 minute స్కెచెస్, యూట్యూబ్ కామెడీ వీడియోస్, దే ఆర్ ఆల్సో ప్రొడ్యూసింగ్ చాలా ఎంటర్టైనింగ్ కాంటెంట్. కాబట్టి అన్ని ఒకే బ్రాకెట్ లో 10 minute వీడియో, ఎవ్రీథింగ్ ఈజ్ అ వీడియో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఆన్ యూట్యూబ్. కాబట్టి షార్ట్ ఫిల్మ్స్ ఆర్ నాట్ ఏబుల్ టు స్టాండ్ అవుట్ అండ్ ఆ పెనిట్రేషన్ అనేది జరగట్లేదు. లైక్ వస్తున్నారు, బట్ ఐఎమ్ సేయింగ్ కంపారిటివ్లీ షార్ట్ ఫిల్మ్స్ని యూజ్ చేసుకుని ఇది నేను విజిటింగ్ కార్డు కింద చూపించుకుంటా అంటే ఇప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ తీసుకెళ్ళి ఒక ప్రొడ్యూసర్కి చూపించి సార్ నా దగ్గర స్కిల్ ఉంది అని చెప్పడం వేరే. ఇంతకు ముందులాగా నా షార్ట్ ఫిల్మ్ వైరల్ అయిపోద్ది, నాకే ప్రొడ్యూసర్ కాల్ చేస్తాడు అనేది లేదు, ఈక్వల్ టు 0 అయిపోయి ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు స్టార్ట్ అయ్యే ఫిల్మ్ మేకర్స్కి వాట్ ఈస్ అన్ అడ్వైస్ యూ విల్ గివ్? అంటే బేసిక్గా నాకు ప్రెజెంట్గా వర్కౌట్ అయింది నేను చెప్పగలను. నెక్స్ట్ ఇంకా కొంచెం కొత్త పర్స్పెక్టివ్స్ ఆర్ కొత్త మెథడ్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చేమో ఫిల్మ్ మేకర్స్. బట్ నాకేంటంటే ఒక డెమో వర్కౌట్ అయింది. హౌ వీ కెన్ డూ అ ఫిలిం, హౌ వీ కెన్ ట్రాన్స్లేట్ థింగ్స్, విజువలైజ్ థింగ్స్ అనే ఒక పర్స్పెక్టివ్లో ఒక డెమో అనేది నాకైతే పర్సనలీ దట్ హెల్ప్డ్ వెరీ మచ్. అంటే ఆపర్చునిటీ విధంగానా లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ విధంగానా? స్కిల్ డెవలప్మెంట్ అయిన తర్వాతనే డెమో ఈజ్ సంథింగ్ దట్ ఐఎమ్ రెడీ, దిస్ ఈజ్ వాట్ ఐ కెన్ పుల్ ఆఫ్ యాజ్ ఆఫ్ నౌ అట్ ప్రజెంట్ టైమ్స్. నేను ఇది ఇలాంటి ఒక ఫిల్మ్ ఆర్ ప్రాజెక్ట్ని నేను పుల్ ఆఫ్ చేయగలుగుతా అనే ఒక దానికోసం
నేనైతే అది క్రియేట్ చేశాను బేసిక్గా. సో అది నాకు చాలా హెల్ప్ చేసింది. నేను ఇప్పుడు నా ఫ్రెండ్స్కి కూడా కొంతమంది షార్ట్ ఫిల్మ్ చేస్తా, ఒక 40 minutes 1 hour చేస్తా అంటే కూడా నేను వద్దనే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే చూసే ఓపిక లేదు జనాలకి. లేదు, నువ్వు 40 minutes ర్యాండమ్ గా నాకు పంపించి ఇది చూడండి సార్ అంటే చూసి ఓపిక ఉండట్లేదు సార్ జనాలకి. 40 minutes నేను ఇప్పుడు చూడాలా అనిపిస్తుంది. సో అది వర్కౌట్ అవ్వట్లేదని నేనే చెప్తున్నా ప్రజెంట్గా. సో నువ్వు రాసుకున్న కథకి వాట్ ఎవర్ నువ్వు ఇండిపెండెంట్ ఫిల్మ్గా చేయాలనుకున్నావో, ఫస్ట్ ఫిల్మ్గా చేయాలనుకున్నావు, వాటికి ఒక డెమో జస్ట్ యూ షూట్ ట్రైలర్ కట్ ఆర్ సమ్ ఒక 4-5 scenes దానికి సంబంధించి షూట్ చేసి కొన్ని కాంప్లెక్స్ ఉన్న సీన్స్ ఆర్ కొన్ని ఈజీ ఉన్న సీన్స్ వాట్ ఎవర్ కొన్ని ఎమోషన్స్ నువ్వు సెలెక్ట్ చేసుకో. నువ్వు ఒక 4-5 scenes తీసి దాన్ని తీసుకొని యూ కెన్. అది ఎంత లెంత్ ఉంటే కరెక్ట్ అంటారు? అంటే వెరీ షార్ట్ ఉండడమే బెటర్ యాక్చువల్గా. 4-5 minutesలోనే నాకు వర్క్ అయ్యింది నేను చెప్తున్నా. బేసిక్గా ఆ లెంత్లోనే నేను బేసిక్గా ట్రైలర్ షూట్ చేసిన. నా ఇండిపెండెంట్ ఫిలింకి నేను ట్రైలర్ షూట్ చేసిన. ఎంత లెంత్ ఉండేది? 3 minutes ఉంది. ఎగ్జాక్ట్లీ 3 minutes. 2 daysలో ఫినిష్ చేసిన ఆ షూట్. అండ్ ఎడిట్ నేనే చేశాను దానికి. ఆ ట్రైలర్ కట్ వాజ్ సో నైస్, అంటే చాలా బాగా వచ్చింది బేసిక్గా. దట్ క్రియేటెడ్ ఆపర్చునిటీస్ ఫర్ మీ. ఇది డెమో అంటే పరువు వెబ్ సిరీస్ వచ్చింది కదా, సిద్ధార్థ్ నాయుడు, రాజశేఖర్ అని చెప్పి ఇద్దరు ఫిల్మ్ మేకర్ చేశారు. వాళ్ళు కూడా డెమో తీశారు. పరువు వెబ్ సిరీస్ లో ఫస్ట్ ఎపిసోడ్ లో కార్ సీన్ ఒకటి ఉంటది అనమాట. దాన్ని వాళ్ళు ఐ థింక్ ఒక 30 minute దాని కింద తీసి దట్ దే పిచ్ టు OTT platforms because they had like okay this is our story, this is our entire structure, this is how first episode is going to look like, this is how we are going to make అని చెప్పి. That is the best way to close the things on the spot. And even నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసిన 2 projects, నేను వర్క్ చేసిన 2 projects ఆర్ సమ్ అదర్ సెన్సిబిలిటీస్తో ఉంటాయి బేసిక్గా. నాకు ఇప్పుడు ఒక నెక్స్ట్ కొంచెం స్కేల్ పెంచుకోవాలి అనుకుంటున్నాను. సో ఎవరికైనా ఒక డౌట్ ఉంటుంది. సో ఇతను చేసిన ప్రాజెక్ట్స్ చాలా ఇండీ స్టైల్లో రూరల్ బ్యాక్డ్రాప్లో కొంచెం ఇట్లా ఉన్నాయి. సో నెక్స్ట్ నేను యాక్చువల్గా ఒక యాక్షన్ డ్రామా చేయాలనుకున్నా కూడా. సో నెక్స్ట్ నా థాట్స్లో ఒక రామ్ కామ్ అండ్ యాక్షన్ డ్రామా ఉంది. రామ్ కామ్ ఫైనల్ అయితే ఓకే, పీపుల్ కెన్ ఈజీలీ కెన్ అండర్స్టాండ్ మై సెన్సిబిలిటీస్ అండ్ హీ కెన్ పుల్ ఇట్ ఆఫ్ అనేది. యాక్షన్ డ్రామా ఒకవేళ నేను ఫైనల్ చేసుకుంటే దట్ ఈస్ ఛాలెంజ్ అగైన్ మళ్ళీ. సో నేను ఇప్పుడు కూడా ఐఎమ్ థింకింగ్ దట్ టు మేక్ ఎ డెమో ఫర్ దట్. ఓకే ఓకే see for the action drama. I don't want to orally tell or prove అంటే వాళ్ళను బిలీవ్ చేసేటట్టు నేను ఓరల్లీ చెప్పాలనుకుంటున్నాను బేసిక్గా. ఐ వాంట్ టు షూట్ సంథింగ్ బిఫోర్ మీటింగ్ ప్రొడ్యూసర్స్ అండ్ ఐ వాంట్ టు షో విత్ యువర్ ఓన్ మనీ, విత్ మై ఓన్ మనీ. బికాస్ అంటే ఆ మనీ కూడా ఏంటంటే వెరీ లిమిటెడ్ మనీతోనే, lakhs and lakhs ఏం. మీరు ముత్తయ్య ఈ డెమో తీయడానికి ఎంత అయ్యింది మీకు? దట్ వాస్ సో, అంటే ఆ పిచ్ ఫిలిం ట్రైలర్ షూట్ చేయడానికి చాలా అంటే చాలా తక్కువ. జస్ట్ ఐ ఫినిష్డ్ ఇట్ విత్ ఇన్ 10,000. ఓకే, చాలా చాలా తక్కువలో చేశాను బేసిక్. ఆ పిచ్ ఫిలిం ట్రైలర్ ఉందా యూట్యూబ్లో? ఉంది. ఓకే, ఇట్స్ అవైలబుల్. ఐ విల్ యాడ్ ఇట్, కాపీరైట్ స్ట్రైక్ అయ్యండి. ఓకే, చూపిస్తాం. ష్యూర్. సో డెమో ఫిల్మ్, దట్స్ ద మీరిచ్చే వాట్ వర్క్డ్ ఫర్ యూ ఇస్ ఎ డెమో ఫిల్మ్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.